వెల్కమ్ టు D6 ది రెబల్ నా ఆత్మకథ ఎపిసోడ్ నెంబర్ 2లోకి మనం ఎంటర్ అయినాం. ఇవాళ కులం అనేది తప్పనిసరి పరిస్థితి. కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా, అలాగే ప్రజల చేత జూనియర్ అంబేద్కర్ గా పిలువబడితే బిరుదు తీసుకున్నవాడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన కొలంబియా కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ పరిశోధన పత్రాలు సమర్పించి ప్రపంచ సదస్సులో పాల్గొన్న వ్యక్తిగా, అలాగే ఈ దేశంలో కులం వాస్తవం నువ్వు తూర్పు నుండి పడమర నుండి దక్షిణ ఉత్తర అన్ని ప్రాంతాలకు పోండి, కులం అన్ని దిక్కులా నేను వెంటాడుతానని చెప్పిన అంబేద్కర్ దాన్ని నువ్వు సామాజిక ఆర్థిక రాజకీయ ఏ అంశాన్ని తీసుకున్నా, సాంస్కృతిక అంశాన్ని చూసుకున్నా, వ్యక్తిగత అంశాన్ని తీసుకున్నా, కులం నీ ఖచ్చితంగా నేను వెంటాడుతుంది. పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా నీ మతం మారిన ఈ దేశంలో నీ కులం మారదు. సో కాబట్టి కులం గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది, అందులో నాపై ఉంది. నేను ఏ కులంలో పుట్టానో ఆ కులంలో ఇవాళ మాదిగా అనే కులంలో మహా ఆదిగా అంటారు. అంటే మహా ఆదిగా అంటే ఏదో చాలామంది చెప్పేదాని ప్రకారంగా నేనైతే పెద్దగా నేను కులాన్ని పెద్దగా ఓన్ చేసుకోను, కానీ ఇవాళ ఆ కులంలో పుట్టాను కాబట్టి తప్పకుండా కులాన్ని గురించి చెప్పాల్సి వస్తుంది. కుల నిర్మూలవాది, అంతిమంగా నేను కుల నిర్మూలవాది. సో మాదిగా మహాదిగా అంటే మహాజన సమూహం నుండి లేదా ఆది కాలంలో ఆది జాంబవంతుల నుండి వారసులుగా చెప్పబడుతున్నారు మాదిగలు. ఎందుకు అంటారు వాళ్ళ నిజంగానే మనం ఈ ఆది జాంబవంతుని వారసులం లేదా ఈ మహారాజుల మనం, లేదంటే ఈ మొత్తం ఈ దేశంలో ఈ ఆది పురుషుడైన జాంబవంతుని వారసులం లేదా జాంబముని వారసులం అని చెప్పుకుంటున్నాం మనం. వాళ్ళ అంటరాని వాళ్ళని చేసింది ఎవరు మనల్ని? ఒకవేళ మనం నిజంగానే ఆది పురుషులమైతే లేదా ఆది ఒక్క పురుషులమే ఆది స్త్రీలు కూడా మనమే, ఆదిమ సమాజం మనమే అనుకుంటే, ఆది హిందువులో మనమే అనుకుంటే, ఆది జాంబవంతులో మనమే అనుకుంటే ఎందుకు అంటారు వాళ్ళమైన? సో అంటరానితనం అనే దాన్ని ఏదైతే మచ్చ ఉందో ఆ మచ్చ కారణంగా ఇవాళ కోట్లాది మంది మాదిగలు రకరకాల పేర్లు, చమార్లు గాను, మాతాంగలు గాను, ఇంకా రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు మాదిగలు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పేర్లు. సో ఆ రకంగా చూసుకుంటే మాదిగలు అంటే నేను జాతులు ఆ కులంలో పుట్టడం నా తప్పు కాదు, బట్ ఆ కులాన్ని మాత్రమే ప్రేమించడము, ఇతర కులాలను ద్వేషించడం అనేది నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను. ఎందుకంటే నేను కుల నిర్మూలనవాదిని. కాబట్టి ఇవాళ ఆ కులంలో పుట్టడం నా తప్పు కాదు, మా కుటుంబం తప్పు కాదు, లేదా నా సమాజం తప్పు కాదు. కులాన్ని ఎవడైతే నిర్మాణం చేసిండో, ఎవడైతే మమ్మల్ని అంటరానిగా చేసిండో, వేల సంవత్సరాలుగా మాకు విద్యను, అధికారాన్ని, సంపదను దూరం చేసిండు, వాడు నేరస్తుడు, మేము కాదు నేరస్తుడు. ఎవడైతే ఇవాళ మేము ఆ మతంలో ఉండి, హిందూ మతంలో ఉండి, లేదా హైందవ మతంలో, హిందూ మతంలో కదా అది హైందవ మతం, బ్రాహ్మణ మతం మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేసిన మతం, వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల ధర్మాన్ని సృష్టించిన ఏదైతే బ్రాహ్మణ మతం ఉందో, హైందవ మతం ఉందో, విదేశీ మతం ఉందో, ఆర్య మతం ఉందో, ఆ మతం సృష్టించిన ఈ కులం, ఆ కులం ద్వారా ఏర్పడ్డ అంటరానితనం నిర్మించిన వాళ్ళు నేరస్తులు, మేము కాదు నేరస్తున్నాం. మా మతం మారినా మా కులం మారతలేదు మరో అని చెప్పి క్రైస్తవ ఇస్లాంలోకి పోతే కూడా మాకు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారు, మీరు నేరస్తులు. మమ్మల్ని అవమానపరుస్తున్న వాళ్ళు మీరు నేరస్తులు, మమ్మల్ని అణిచివేస్తున్న వాళ్ళు మీరు నేరస్తులు, మమ్మల్ని అడుగడుగున ఇవాళ హింస పెడుతున్న వాళ్ళు, హత్యలు చేస్తున్న వాళ్ళు, అవమానపరుస్తున్న వాళ్ళు, మాకు ఈ కులాన్ని ఒక ముద్రను అండగట్టి, అంటరానితనాన్ని ముద్రను అండగట్టి అవమానపరుస్తున్న వాళ్ళు, హత్యలు చేస్తూ అవమానాలు పరుస్తూ అడుగడుగున మా జీవితాలతో ఆడుకుంటున్న మీరు నేరస్తులు. ఈ నేరస్తులైన మీరు ఇవాళ మమ్మల్ని నేరస్తులుగా, మమ్మల్ని నీచులుగా, మమ్మల్ని ద్రోహులుగా, మమ్మల్ని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇవాళ మాదిగ జాతి అంటే ఇవాళ వాళ్ళు దొంగలని, లేదంటే నిశాచరులని, లేదంటే నీచ వృత్తులు చేసుకునే వాళ్ళని, లేదంటే అట్టడుగున ఉన్న వాళ్ళని, ఇట్లా అనేక రకాల అవమానాలని, మా వృత్తులని, మా అమ్మల్ని, మనుషులని అవమానం చేసిన నీచులు మీరు, దుర్మార్గులు మీరు. మీ వల్లనే ఈ భారత జాతి అవమానపడుతున్నది. ఈ కులం, ఈ వర్ణ వ్యవస్థ వల్ల ఈ దేశం ప్రపంచ వేదికల మీద అవమానపడుతున్నది. నేను ప్రపంచ వేదికల మీద వర్ణ వీక్షతో పాటు కుల వీక్షతను చేర్చి అని చెప్పి ఒక విద్యార్థిగా ఉండి అలా నేను దక్షిణాఫ్రికా దర్బాన్లో
వర్ణ వివక్షత కంటే ప్రమాదమైంది కుల వివక్షత, దాన్ని అంతం చేయాలని చెప్పేసి అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడిన వ్యక్తి. విద్యార్థి దశ నుండి ప్రొఫెసర్గా కొలంబియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వేదికలో మాట్లాడిన వ్యక్తి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రపంచ దళిత మేధావుల సదస్సులో 2022లో మాట్లాడిన వ్యక్తిని. సో కాబట్టి ఎక్కడ పోయినా నేను కులం నిర్మూలనే కావాలి, ఆర్టికల్ 17 రాజ్యాంగంలో ఉంది, అది కేవలం అంటరానితనాన్ని మాత్రమే నిర్మూలించింది కాదు, కులాన్ని నిర్మూలించాలి. కులం నిర్మూలన జరగాలి, ఆర్టికల్ 17 అమెండ్మెంట్ జరగాలి. ఆ 17 అమెండ్మెంట్ జరిగి దాంట్లో కుల నిర్మూలన అంశాన్ని చేర్చి ఈ దేశంలో కులం నుండి శాశ్వతంగా మమ్మల్ని బానిసత్వం నుండి విముక్తి చేయాలి. అది మా లక్ష్యం. సో ఆ లక్షణ సాధనలే నేను ఉన్నాను తప్ప ఏదో గొప్పగా నేను మాదిగా అని చెప్పుకోవడానికి సిద్ధంగా లేదు, సిద్ధపడను. మాదిగలు మహారాజులు అయితే మాలలు బానిసలా, లేదా ఇతర కులాలు బానిసలా? సో అలాంటి రాంగ్ థీరీలకు నేను వెళ్ళను. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలంతా సమానం. ఈ రాజ్యాంగం ద్వారా అందరూ సమానమే, అందరూ సమానమైన విలువలు కలిగాలి, అందరూ సమానమైన హక్కులు కలిగి ఉండాలి. అది కుల నిర్మూలనతోనే సాధ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పాడు. నేను కూడా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తిగా ఆ మాదిగ జాతికి పుట్టడం తప్పు కాదు, బట్ మాదిగ జాతిగా నే మరణించడం తప్పు. అందుకే ఆ మాదిగ జాతి ఆ కుల నిర్మూలన జరిగేంత వరకు నా పోరాటం ఆగదు. ఖచ్చితంగా కులం ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాల్సిందే. ఖచ్చితంగా వెనుకబడ్డ వర్గాలకి రిజర్వేషన్ ఉండాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని సంపదలు అన్ని రంగాల్లో వాటా రావాలి. ఆ వాటా కోసం ఖచ్చితంగా జనాభా దామర్శ పద్ధతిలో కులమే ప్రాతిపదిక, కులం అంతకాలం కులమే ప్రాతిపదికగా పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా మాపై ఉందని తెలియజేస్తూ, మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా ఈ సమాజం చేసింది వాళ్ళు తప్పు, మేమేం నేరస్థమవుతాం. కాబట్టి ఇవాళ గర్వంగా మాదిగ జాతి ఉద్యమాన్ని 30 ఏళ్ళుగా నడిపి మాదిగలుగా చెప్పుకోవడానికి మందకృష్ణ లాంటి వారు కృషి చేశారు. వారిని సందర్భంగా అభినందిస్తున్నా. అట్లాగే మందకృష్ణ మాలల్ని ద్వేషించడాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇవాళ ఏ కులమైన అంటరాని కులంలో పుట్టిన వాళ్ళంతా ఒక్కటిగానే, అలాగే కుల వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా ఒక్కటిగానే భారత పౌరులుగా మేమంతా ఉన్నామని, ఈ కులాన్ని రద్దు చేసి సమాజ నిర్మాణం వైపు పోవాలనే పూలే అంబేద్కర్ పెరియార్ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా ఖచ్చితంగా కులం నిర్మూలన జరగాలి. మాదిగలు కూడా, మాదిగనే కులం కూడా రద్దు కావాలి. సమాజ నిర్మాణంలో నా వంతు కృషి చేస్తాను. కానీ కులం ఉన్నంత వరకు నేను మాదిగా చెప్పుకోవడం తప్పు కాదు, ఆ కులంలో పుట్టడం కూడా నాకు తప్పు కాదు. ఈ విషయంలో మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నా కులం మాదిగా, కానీ నేను కులతత్వవాదిని కాదు, కుల నిర్మూలనవాదిని. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.